National Health Mission, communicable, non-communicable decision. National Health Mission, communicable, non-communicable. కమ్యూనికేబుల్ డిసీజెస్ కింద ఏమొస్తాయంటే నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కల్చర్ కంట్రోల్ ప్రోగ్రామ్. నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. మలేరియా, డెంగ్యూ, ఫిలేరియా, కాలా అజార్, జపానీస్ ఎన్సిఫాలిటీస్, చికెన్ గునియా, లెప్రసీ ఎరాడికేషన్, హెచ్ఐవి or STD ప్రోగ్రామ్. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్విలెన్స్ ప్రోగ్రామ్ ఫర్ స్వైన్ ఫ్లూ, ఇబోలా, నిఫా, జిక్కా, కరోనా, టీబీ ఎలిమినేషన్ టార్గెట్ కూడా పెట్టుకుంటారు. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ స్ట్రోక్, ప్రోగ్రామ్ ఫర్ బ్లైండ్నెస్, టొబాకో కంట్రోల్, ఫ్లోరోసిస్, సీనియర్ సిటిజన్స్, ఈ దంత్ సేవ్ పోర్టల్ ఫర్ ఓరల్ और టీత్ హెల్త్ కేర్ అవేర్నెస్. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్. ఇండియాలో 20% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఉంది, కాకపోతే 25% ఆఫ్ టోటల్ టీబీ పేషెంట్స్ ఆఫ్ వరల్డ్ ఉన్నారు. హెల్త్ మినిస్ట్రీ అనేది ఒక నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ స్ట్రాటజీ టు ఎలిమినేట్ DOTS అని ఒక స్ట్రాటజీ. డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ DIRECTLY డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ స్ట్రాటజీ టు ఎలిమినేట్ టీబీ బై 2025. హెల్త్ మినిస్ట్రీ లాంచెస్ ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్. ఇండివిజువల్ పర్సన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ అనేటానికి కెన్ అడాప్ట్ టీబీ పేషెంట్స్ వయా నిక్షయ్ పోర్టల్. NIKSHAY నిక్షల్ వెబ్ పోర్టల్ ద్వారా వాళ్ళకు పేషెంట్స్కి హెల్ప్ చేయొచ్చు. హెల్త్ మినిస్ట్రీ ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ పెట్టింది. ఏ స్ట్రాటజీ అంటే డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ స్ట్రాటజీ, DOTS అన్నట్టు ఇదన్నట్టు. నిక్షయ్ మిత్రాస్ అంటారు డోనర్స్ని. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్కి కొంచెం బెనిఫిట్ అవుతుంది ఎవరైనా దాతలు హెల్ప్ చేస్తే. కమ్యూనికేబుల్ డిసీజెస్ చూస్తే మలేరియా ఫ్రీ కంట్రీ. WHO అనేది మలేరియాని వాళ్ళ నుంచి తీసేయాలనుకుంటుంది, ఎలిమినేట్ చేయాలనుకుంటుంది. కంట్రీలో 0% లోకల్ కేసెస్ ఆఫ్ మలేరియా 3 yearsలో ఉంటే WHO సర్టిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా, బ్రూనీ, సింగపూర్, అల్జీరియా, అర్జెంటీనా, ఎల్ సాల్వడార్, చైనా వీళ్ళకి వచ్చినాయి అన్నట్టు. మలేరియా అనేది ఇండియాలో ఎలిమినేట్ అవ్వలేదు, కాకపోతే పోలియో, గుయెనియా వామ్ డిసీజ్, యాస్, మెటర్నల్ టెటానస్, నియోనటల్ టెటానస్ ఎలిమినేట్ చేసినాం. పోలియో చేసినాము, గుయెనియా వామ్ చేసినాము, యాస్, మెటర్నల్ టెటానస్, నియోనటల్ టెటానస్ చేసినాం. వన్ హెల్త్ అప్రోచ్ అంటే ఏంటంటే ఎనిమల్ హెల్త్ని, ఉమెన్ హెల్త్ని, ఎన్విరాన్మెంటల్ హెల్త్ అన్ని కనెక్టెడ్ లాగా. జూనోటిక్ డిసీజెస్ అంటే ఎనిమల్ టు హ్యూమన్ వస్తుంది. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, హ్యూమన్ ఎన్క్రోచ్మెంట్ జంగల్స్లో జరగడం వల్ల నిఫా వైరస్ అనేది జంగల్ బ్యాట్స్ నుంచి, డొమెస్టిక్ ఎనిమల్స్ నుంచి ఉమెన్స్కి వస్తుంది. ఫ్రమ్ మలేషియాస్ నిప్పా విలేజ్. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, మెన్ వచ్చేసి మంకీస్ చంపుతున్నాడు, యాంటిలోప్స్ని చంపుతున్నాడు. అవి ఎబోలో వైరస్తో ఉంటాయి. ఫ్రమ్ ఆఫ్రికాస్ ఎబోలో రివర్ రీజన్ నియర్ కాంగో. సో ఇలా అన్నట్టు. వన్ హెల్త్ అప్రోచ్ అనేది మల్టిపుల్ ఆర్గనైజేషన్, FAO, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్, OIE, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సజెస్ట్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ కూడా సెమినార్స్, వర్క్షాప్ టాప్ పెడుతుంది అన్నట్టు. వన్ హెల్త్ అప్రోచ్. ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ మీద సేలియన్సీ బయాస్. పాలసీ మేకర్స్ అనే వాళ్ళు రీసెంట్ ఫెనోమినాకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తుండ్రు. ఈవెన్తో ఇది ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఇదే ఫామ్లో. ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి ఆక్సిజన్ షార్టేజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అంతా ఆక్సిజన్ సిలిండర్స్, ఆక్సిజన్ ప్లాంట్స్ కడదామంటారు. అలా ఉండదు అన్నట్టు. మెడికల్ ప్రొఫెషనల్ షార్టేజ్ ఉన్నారు. డాక్టర్స్ వర్సెస్ నర్స్లో మిస్ మ్యాచ్ ఉంది. పంజాబ్, హిమాచల్, ఛత్తీస్గఢ్లో నర్సెస్ ఎక్కువ, మిడ్ వైఫ్స్ ఎక్కువ, కానీ డాక్టర్స్ తక్కువ. ఇర్రెస్పాన్సిబుల్ డాక్టర్స్ వల్ల కూడా కొద్దిగా అవుతున్నట్టు. మెడికల్ ఎథిక్స్
డాక్టర్స్ అనేవాళ్ళు అల్ట్రిషం ప్రాక్టీస్ చేయాలి, కానీ రియాలిటీలో గ్రీడ్ అండ్ అన్నెసరీ డ్రగ్స్ ఎక్స్రేస్ ఇస్తారు పేషెంట్స్కి, సిజరియన్ డెలివరీ, సి సెక్షన్ ఇలా అంటున్నట్టు. పేషెంట్స్కి కూడా కొద్దిగా టొబాకో ఇవన్నీ అనవసరంగా తింటుండ్రు అట్లా అని చెప్పి ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రీమియంని పెంచుతున్నవి టు కవర్ ద లాసెస్. దీనివల్ల ఏమవుతారంటే నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఫర్ ద ఎంటైర్ హెల్త్ కేర్ సిస్టమ్ వస్తుంది, హయ్యర్ కాస్ట్ ఆర్ పూరర్ అవుట్కమ్స్. కొంతమంది మనం ఇప్పుడు టీబీ ఉన్నా సరే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, హెసిస్టెన్సీ ఇగ్నోరెన్స్ వల్ల కూడా. అలా సొల్యూషన్స్ ఎలా అంటే ఒలిగోఫన్సీ ఫర్ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్. ఒలిగోఫన్సీ OLGOPSONY. ఒలిగోఫన్స్ అంటే ఫ్యూ బయర్స్ మెనీ సెల్లర్స్, దెన్ బయర్స్ క్యాన్ కమాండ్ ద ప్రైజెస్. ఒక ఇండివిజువల్ 5 lakh హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కొనుక్కుంటే తను 5,000 to 7,000 సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టాలి. దీనివల్ల ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొనుక్కోరు అన్నట్టు. కానీ రాజస్థాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ అని ఒక స్కీమ్ పెట్టింది. పూర్కే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది, నాన్ పూర్ పర్మనెంట్ రెసిడెన్సీస్ ఆఫ్ రాజస్థాన్ ఒక తక్కువ ప్రీమియంతో వస్తుంది. పూర్కైతే ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది అంటే ఇలాంటి మోడలే పెట్టాలి. ఫస్ట్ వరల్డ్ కంట్రీలో ఏవైతున్నాయో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవి హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ కొంటుంది, అందరికీ ఫ్రీగా ఇస్తుంది, అఫోర్డబుల్ ప్రైజెస్లో ఏదన్నట్టు. ఒలిగోఫెన్సీ అంటే కొందరు బయర్స్ మెనీ సెల్లర్స్. పేషెంట్ రైట్స్ ఉండాలి. యూకే స్వీడన్లో ఎలా ఉంటాడో. ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ. వన్ బిజినెస్ పార్టీ ప్రాసెసెస్ మోర్ ఇన్ఫర్మేషన్ ద అదర్ పార్టీ సో దే కెన్ ఎక్స్ప్లోయిట్ ద సిట్యువేషన్. ఇప్పుడు నీరవ్ మోడీకి వీక్నెస్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిసింది కాబట్టి తను అట్లా అన్నట్టు. ఇన్ఫర్మేషన్ అసెట్రీ కూడా ఇండియన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉంది. ట్రీట్మెంట్ కాస్ట్ అనేటివి ఒక యూనిఫామ్గా లేవు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అన్నట్టు. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒక హాస్పిటల్లో X అయితే ఇంకో దాంట్లో 3.5x ఇలా అవుతుంది అన్నట్టు. ఇలా ఉండొద్దు అని అట్లా పేషెంట్స్కి తెలియదు ప్రైస్ రేంజ్ ఫర్ ట్రీట్మెంట్ అక్రాస్ డిఫరెంట్ హాస్పిటల్స్. అసలు వేరే ఏ హాస్పిటల్ ఎంత ఉందో అంత తెలిస్తే బాగుంటుంది అని అట్లని. సో జస్ట్ లైక్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ యూజెస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ టు పాస్ ద లోన్ అప్లికేషన్స్, గవర్నమెంట్ కూడా రేటింగ్ ఏజెన్సీస్ ఇవ్వాలి క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ హాస్పిటల్స్ చూడడానికి. యూకేలో ఏముందంటే నేషనల్ హెల్త్ సర్వీస్ క్వాలిటీ అండ్ అవుట్కమ్స్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, యాన్యువల్ అప్రైజల్ ఉంటుంది డాక్టర్స్కి. ఫర్దర్ అనలైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తారు, పబ్లిక్ రిపోర్ట్స్ డేటా సెట్స్ రిలీజ్ చేస్తారు. సో పేషెంట్కి తెలిసిపోద్ది ఏ హాస్పిటల్ బాగుందని. ఫిన్లాండ్ అయితే ఫిన్లాండ్ స్టేటస్ అండ్ రైట్స్ ఆఫ్ పేషెంట్స్లా హాస్పిటల్స్ అనేవాళ్ళు డేటా ఆఫ్ హౌ మెనీ పేషెంట్స్ డైడ్ అది రిలీజ్ చేయాలి అన్నట్టు. ఓంబడ్స్మెన్ సిస్టమ్ ఉంటుంది, పేషెంట్స్ ఫ్యామిలీస్ కంప్లైంట్ చేయొచ్చు హాస్పిటల్కి. కరోనా సేవింగ్ లైఫ్స్ అండ్ లైవ్లీహుడ్. COVID-19 వైరస్ SARS-CoV-2 ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ SARS-CoV-2 ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ Wuhan సిటీ ఆఫ్ చైనా. ఇది అన్నట్టు. బేసిక్ రిప్రొడక్షన్ నెంబర్ R0 వాల్యూ అంటే R0 వాల్యూ మీనింగ్ ఏంటో చూద్దాం. లెస్ దెన్ 1 అయితే ఏంటంటే R0 వాల్యూ బేసిక్ రిప్రొడక్షన్ నెంబర్ 1 అయితే లెస్ దెన్ 1 ఉందనుకో 1 పేషెంట్ ఇన్ఫెక్టింగ్ లెస్ దెన్ 1 person ఇది అన్నట్టు. సో డిసీజ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోద్ది. ఈక్వల్ టు 1 ఉందనుకో 1 పేషెంట్ ఇన్ఫెక్టింగ్ 1 person, మేడం ఒక పర్సన్ లెస్ దెన్ 1 personకి ఇన్ఫెక్ట్ చేస్తున్నాడు. 1 person డిసీజ్ విల్ నాట్ వ్యానిష్ బట్ ఇట్ విల్ నాట్ రిజల్ట్ ఇన్ అన్ ఎపిడమిక్ కాదు, కాకపోతే డిసీజ్ వ్యానిష్ అవ్వదు. గ్రేటర్ దెన్ 1 అయిందనుకో బేసిక్ రిప్రొడక్షన్ నెంబరు ఒక పేషెంట్ మోర్ దెన్ 1 చేస్తున్నాడు, ఎపిడమిక్ పాసిబుల్ అన్నట్టు. 10 100 కన్నా ఉంటే ఇంకా సూపర్ స్ప్రెడర్ ఈవెంట్ 1 పేషెంట్ అట్లా అన్నట్టు. మరి మిటిగేషన్ వర్సెస్ సప్రెషన్ అంటే ఏంది? మిటిగేషన్ ఆబ్జెక్టివ్ ఏంది? స్ప్రెడ్ ఆఫ్ పాండమిక్ని స్లో చేయాలి, R0 పంపించి అంటే బేసిక్ రిప్రొడక్షన్ నెంబర్ 100 నుంచి 2 చేయడం అట్లా అన్నట్టు మిటిగేషన్ అంటే. సప్రెషన్ అంటే స్టాప్ చేయడము లేకపోతే స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కంప్లీట్గా రివర్స్ చేయడం అన్నట్టు. అంటే బేసిక్ రిప్రొడక్షన్ నెంబర్ని లెస్ దెన్ 1 చేయడము. మిటిగేషన్ ఎలా చేస్తాము? కంప్లీట్ లాక్డౌన్ కాదు, ఫ్యాక్టరీస్ 50% స్టాఫ్తో రన్ చేయడము, మాస్క్, శానిటైజర్స్, సోషల్ డిస్టెన్స్, క్వారంటైన్ ఇలాంటి అన్నట్టు. సపరేషన్ చేయాలంటే మొత్తం లాక్డౌన్ పెట్టాలి.
అది ఎకనామీకి నష్టం అన్నట్టు. మిటిగేషన్ వల్ల ఏం ఇంప్లికేషన్స్ వస్తాయి అంటే ఎకనామీని గ్రేట్గా డ్యామేజ్ చేయదు కానీ డెత్ని కొద్దిగా తగ్గిస్తాయి అన్నట్టు. ఇంకోటి ఏంటంటే బార్బల్ స్ట్రాటజీ ఇన్ ఫైనాన్స్లో ఉంటుంది. ఒక ఇన్వెస్ట్మెంట్ రిస్కీ సిట్యువేషన్లో పెట్టేటప్పుడు ఫస్ట్ హెడ్జ్ ప్రొటెక్టివ్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆర్ వరస్ట్ అవుట్కమ్ ఇనిషియల్గా. దెన్ ఆఫ్టర్ న్యూ ఫీడ్బ్యాక్ ఆర్ డెవలప్మెంట్ మనం అప్డేట్ చేయాలి రెస్పాన్స్ని స్టెప్ బై స్టెప్ ఇది అన్నట్టు. సో ఇండియన్ పాలసీ మేకర్స్ ఏమంటారంటే బార్బెల్ అప్రోచ్ ఉంటే బాగుంటుందని. ఫస్ట్ నేషనల్ వైడ్ లాక్డౌన్ ఉండాలి లైఫ్ సేవ్ చేయడానికి. ఫ్లాట్ అండ్ ఎపిడమిక్ కర్వ్ని ఫ్లాట్ చేసి R0ని తగ్గియాలి. దెన్ గ్రాడ్యువల్గా అన్లాక్ చేసి లైవ్లీవుడ్ కోసం సేవ్ చేయాలన్నట్టు ఇది అన్నట్టు. ఎకనామిక్ సర్వే ఇంకోటి ఏంటంటే బార్బెల్ స్ట్రాటజీ ఆర్ ఎజైల్ రెస్పాన్స్ వర్సెస్ వాటర్ ఫాల్ స్ట్రాటజీ గురించి చెప్పేవి అందులో. ఇప్పుడు వాటర్ ఫాల్ స్ట్రాటజీ ఏంటంటే ఇది కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ పాలసీ మేకింగ్ అన్నట్టు. వాటర్ ఫాల్ ఇది EU చేసుకుంటుంది. ఇది లీనియర్ ప్రోగ్రెషన్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే కరోనా వ్యాక్సిన్ అందరికీ ఒకటేసారి ఇవ్వాలి వాటర్ ఫాల్ స్ట్రాటజీ. ఇది ఏంటంటే యూజువల్లీ ఇన్వాల్వ్స్ ఫ్రంట్ లోడింగ్ అంటే స్ప్రెడ్డింగ్ గ్రేటర్ అమౌంట్ ఫస్టే ఒక ఎక్కువ అమౌంట్ స్ప్రెడ్ చేయాలన్నట్టు. గవర్నమెంట్ 6,000 crores పెట్టాలనుకుందనుకో 2,000 crore అట్లా చేయకుండా ఒకటేసారి స్ప్రెడ్ చేయని ఒకటేసారి. EU ట్రై చేసింది ఎకనామీస్ని రివైవ్ చేయడానికి కరోనా టైంలో. కాకపోతే డస్ నాట్ గివ్ ఎనీ స్పేస్ టు అడ్జస్ట్. ఫీడ్బ్యాక్ని తీసుకొని అడ్జస్ట్ చేయడానికి ఉండదు. ఉన్న డబ్బులని ఫస్టే ఖర్చు చేస్తే అన్నట్టు. సో ఫ్యూచర్లో డబ్బులు ఉండవు అన్నట్టు. సో మన ఫ్యూచర్లో ఏదైనా కొత్త అడ్జస్ట్ చేయాలని చెప్పినా డబ్బులు ఉండవాలని. వాటర్ ఫాల్ స్ట్రాటజీ ఏం చేస్తుంది అంటే ఫ్యూచర్ అనేది ప్రెడిక్ట్ చేయొచ్చు. సో మనం ఒక ఫిక్స్డ్ పాత్ ఆఫ్ యాక్షన్లో వెళ్ళొచ్చు అట్లా అంటుంది. ఇది మనం 5 years ప్లాన్స్లో చూసాం. కాకపోతే ఇండియాలో అది ఫెయిల్ అయింది అన్నట్టు. ఇండియా ఫోర్స్ టు టేక్ ప్లాన్ హాలిడే తీసుకోవాల్సి వచ్చింది అప్పట్లో. 3rd 5-year ప్లాన్ ప్లేన్ అవ్వడం. మరి బార్బెల్ స్ట్రాటజీ ఏంటి? బార్బెల్ స్ట్రాటజీ ఆర్ ఎజైల్ రెస్పాన్స్ ఇది ఏంటంటే గ్రేడెడ్ అండ్ ఇంక్రిమెంటల్ అప్రోచ్. ఇది గ్రేడెడ్ అండ్ ఇంక్రిమెంటల్ అప్రోచ్ ఏంటంటే వ్యాక్సిన్ హెల్త్ కేర్ వర్కర్స్కి ఇవ్వాలి. తర్వాత ఒక చిన్నపిల్లలకి పెద్దలకి ఏదో కొంచెం వేలు ఉంటుంది వీళ్ళకి ఇవ్వాలని. కొంచెం రియల్ అడ్జస్ట్మెంట్ డేటా అనేది ఫీడ్బ్యాక్ లూప్స్ని బట్టి న్యూ డెవలప్మెంట్స్ని బట్టి తీసుకుంటాం అన్నట్టు. అడ్జస్ట్మెంట్ చేస్తాము ఫీడ్బ్యాక్ లూప్స్ని డెవలప్మెంట్స్ బట్టి. ఇప్పుడు మన ఆత్మనిర్భర్ భారత్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చాం కదా 2-3 times. ఒక్కటేసారి ఇవ్వలేదు, కొద్దిగా ఇచ్చుకుంటున్నారు. RBI కూడా ఆన్ ట్యాప్ లోన్ విండోస్ని ఒకటేసారి ఓపెన్ చేయలేదు, స్లోగా అన్నట్టు. PLI స్కీమ్స్ కూడా వచ్చింది. ఫస్ట్ కొన్ని సెక్టర్స్కి పెట్టి అట్లా బార్బెల్ రెజైల్ రెస్పాన్సివ్నెస్ పెంచుతుంది అన్నట్టు. ఇది ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయదు, ఇది అడ్జస్ట్ చేయడానికి వస్తుంది ఫ్యూచర్ ఎవాల్వింగ్ సిట్యువేషన్స్ని బట్టి ఇది అన్నట్టు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ చూసుకుంటే, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ PM మోడీ అనౌన్స్ చేశారు అప్పుడు 2020లో. హెల్త్ మినిస్ట్రీ నేషనల్ హెల్త్ అథారిటీ అన్నట్టు. నేషనల్ హెల్త్ అథారిటీ అనేది హెల్త్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్గా కన్సెంట్ మేనేజర్గా పనిచేస్తుంది. డాక్టర్స్ హాస్పిటల్స్ అనేవాళ్ళు పర్సన్స్ హెల్త్ డేటా తీసుకుంటారు. కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే రిజిస్టర్ అవుతారు పోర్టల్లో, ల్యాప్లో. తన మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు వాడి కంపల్సరీ కాదు ఆధార్ ఇవ్వడానికి. తనకు హెల్త్ ఐడి నెంబర్ వస్తుంది, 14-digit హెల్త్ ఐడి నెంబర్ వస్తుంది. ఈ యూనిక్ హెల్త్ ఐడి నెంబర్ అనేది పర్సనల్ రికార్డ్స్ ఏదైనా డిసీజెస్ ఉంటే అక్కడ కోడ్ చేయాలి. ఇది UHID అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాలంటరీ, కన్సెంట్ బేస్డ్ విత్ ఆప్ట్ అవుట్ ఫ్యూచర్. పేషెంట్స్ ఈ డేటాని డాక్టర్స్తో షేర్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే టైం తగ్గుతుంది, మళ్ళీ టెస్టింగ్కి కానీ కాకుండా ఒక టైం రికార్డ్స్లో ఏముందో చూస్తుంది అన్నట్టు. నామినీ కూడా యాడ్ చేయొచ్చు అకౌంట్ని యాక్సెస్ చేయడానికి ఇది అన్నట్టు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. డ్రాఫ్ట్ హెల్త్ డేటా మేనేజ్మెంట్ పాలసీ ఇది నేషనల్ హెల్త్ అథారిటీ రిలీజ్ చేసింది నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్కి. అన్ని స్టేక్ హోల్డర్స్ని, పేషెంట్స్, డాక్టర్స్ అందరినీ కవర్ చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్, ఫార్మా, రీసెర్చ్ బాడీస్. పేషెంట్ హెల్త్ ఐడి నెంబర్ అనేది క్రియేట్ చేస్తారు. పేషెంట్కి రైట్ టు రిమూవ్ పర్సనల్ డేటా ఉంటుంది. ఎర్రర్స్ కరెక్ట్ చేసుకునే రైట్ ఉంటుంది. ఎవరెవరు చూడాలనే డిస్క్లోజర్ కూడా ఇచ్చే రైట్ ఉంటుంది. డేటా అనేది విల్ బి షేర్డ్ విత్ ఆర్గనైజేషన్స్ ఓన్లీ విత్ ద కంప్లైంట్స్ ఆఫ్ అప్లికేబుల్ లాస్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్.
అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అబౌట్ డేటా పైరసీ. సో ఇది అన్నట్టు. ఈ సంజీవని టెలిమెడిసిన్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టింది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సీడాక్ మొహాలీ సెంటర్. ఈ సంజీవని టెలి కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తుంది. పేషెంట్ రిజిస్ట్రేషన్, ఆడియో వీడియో కన్సల్టేషన్, డాక్టర్తోనే ఈ ప్రిస్క్రిప్షన్ ఇస్తుంది అన్నట్టు. ఈ సంజీవని S7 JEVA అనే సంజీవని అన్నట్టు. ఐ గాట్ హెచ్ఆర్డి మినిస్ట్రీస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ షేరింగ్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ knowledge sharing platform for education and training. Inside Disha, they developed a new portal, Integrated Government Online Training Portal, IGOT, Integrated Government Online Training Portal. IGOT అనేది ట్రైనింగ్ మోడల్స్ ఇస్తుంది డాక్టర్, నర్సెస్, పారామెడిక్స్కి, హైజీన్ వర్కర్స్కి, పోలీస్మెన్కి, సివిల్ సర్వెంట్స్కి, నేషనల్ క్యాడెట్ క్రాప్స్కి అండ్ అదర్ వాలంటీర్స్ ఫర్ కరోనా క్రైసిస్కి అన్నట్టు. ఐగాట్ అనేది అన్నట్టు ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ పోర్టల్. దీక్ష అంటే ఏంది, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ షేరింగ్. ఇంకా కోవిడ్ వ్యారియర్ ట్రైనింగ్ అప్పుడు ఇచ్చారు. హోమ్ కేర్ సపోర్టు, బేసిక్ కేర్ సపోర్టు, అడ్వాన్స్డ్ కేర్ సపోర్టు, ఎమర్జెన్సీ కేర్, శాంపుల్ కలెక్షన్ సపోర్ట్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ సపోర్ట్ ఇది అన్నట్టు. పిఎం ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన అనేది అప్పుడు పెట్టారు. హెల్త్ మినిస్ట్రీ స్కీమ్ అన్నట్టు 2026 వరకు, 21 నుంచి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నట్టు. స్టేట్ గవర్నమెంట్ కూడా డబ్బులు ఇవ్వాలి. డిటెక్ట్ అండ్ క్యూర్ ఆఫ్ న్యూ అండ్ ఎమర్జింగ్ డిసీజెస్కి, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ పాండమిక్స్తో డీల్ చేయడానికి ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ కేర్ హెల్త్ సిస్టమ్స్ని డెవలప్ చేయాలి. ఐటీ ఎనేబుల్డ్ సర్వేలెన్స్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇది అన్నట్టు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. It is the new name of the scheme. ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన అని ఉండేగా దాన్ని మార్చి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్గా పెట్టారు. కరోనా వ్యాక్సినేషన్ టైం లైన్ చూసుకుంటే జనవరి 2021లో కరోనా వ్యాక్సిన్ ఫర్ హెల్త్ వర్కర్స్ ఇచ్చారు, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి. ఏప్రిల్లో సిటిజన్స్ 45 years పైన వాళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత 18 to above ఇచ్చారు మేలో. జనవరి 2022లో టీనేజర్స్కి ఏజ్డ్ 15 to 18 ఇచ్చారు. వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 2021 చూసుకుంటే స్టేట్ అనేది విల్ రిసీవ్ హౌ మచ్, ఎంత రిసీవ్ చేసుకుంటే స్టేట్ అనేది. ఇది ఎలా అంటే పాపులేషన్ మీద, డిసీజ్ బర్డే మీద, ప్రోగ్రెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మోర్ వ్యాక్సిన్స్ డోసెస్ విల్ బి గివెన్. ఎవరైతే ఎక్కువ మంచి వేస్టేజ్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటే తక్కువ ఇస్తారు వాళ్ళకు. ఫస్ట్ 2 doses every citizen above the age of 18 will be vaccinated free at centers run by state government. Persons wants to get vaccinated at a private center, then vaccine free at private center. Private hospital కొద్ది వేరేగా ఉంటుంది. కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుట్నిక్ ఇవన్నీ ఉండే అన్నట్టు. బూస్టర్ డోస్ ఆర్ ప్రికాషనరీ డోస్. ఇదేంటంటే హెల్త్ కేర్ వర్కర్స్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్, సీనియర్ సిటిజన్స్కి ఫ్రీ, మిగతా వాళ్ళకు ఫ్రీ కాదు. వ్యాక్సిన్ అసిస్టెన్సీ హౌ టు రెడ్యూస్. గవర్నమెంట్ అనేది అవేర్నెస్ పెంచుతుంది వయా మెడికల్ ఛానల్స్, రేడియో జాకీస్, కాల్యూమినిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా అన్నట్టు. ఇంకోటి ఏంటంటే కోవాక్స్ నెట్వర్క్ అని ఉండే వ్యాక్సిన్ కొనుక్కోవడానికి మెంబర్ కంట్రీస్కి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ GAVI గ్లోబల్ అలియన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ అండ్ ద కోయిలేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్, CEPI కోయిలేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్. ఈ ఆర్గనైజేషన్స్ రిలీజ్ ఏంటంటే వ్యాక్సిన్ కొనుక్కుంటుంది మెంబర్ కంట్రీస్ కోసము. అలిగేషన్స్ ఏంటంటే దట్ ఇట్ ఈస్ నాట్ మేకింగ్ ఎనఫ్ ఎఫర్ట్స్ టు గెట్ సఫిషియంట్ వ్యాక్సిన్స్ ఫర్ పూర్ కంట్రీస్. పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ ట్రై టు బై వ్యాక్సిన్స్ ఫ్రమ్ ఇట్స్ బట్ కోవాక్స్ డినైడ్ ఇట్. వీ ఓన్లీ డీల్ విత్ యూనియన్ గవర్నమెంట్. కోవిన్ అని ఒక పోర్టల్ పెట్టారు, కోవిడ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్, కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ వర్క్. నేషనల్ హెల్త్ మినిస్ట్రీస్, నేషనల్ హెల్త్ అథారిటీ బాస్ అన్నట్టు కోవిన్ యాప్ పెట్టారు, పోర్టల్ పెట్టారు రిజిస్టర్ చేసుకోవడానికి, వ్యాక్సినేషన్ స్లాట్ని సర్టిఫికేట్ తీసుకోవడానికి. ఇఫ్ పర్సన్ డస్ నాట్ హ్యావ్ ఆధార్ కార్డు దెన్ హ్యావ్ టు రిజిస్టర్డ్ విత్ ఓటర్ ఐడి ఏమన్నా అన్నట్టు.
కోవిన్ అనేది ఓపెన్ సోర్స్ ఫ్రీగా పెడతారు అన్ని నేషన్స్కి. వాళ్ళు కూడా అదర్ నేషన్స్ కొత్తగా డెవలప్ చేయడానికి డబ్బులు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. కోవిడ్ నీతి ఆయోగ్ వెబ్ పోర్టల్ అన్నట్టు ఇది ఇంపోర్ట్ డొనేషన్ ఆఫ్ కరోనా రిలీఫ్ మెటీరియల్ని ఇండియాకు తెచ్చుకోవడానికి బై డొమెస్టిక్ అండ్ ఫారినర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ ఎవరైనా డొనేట్ చేస్తే. సురక్ష స్టోర్ ఇనిషియేటివ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అన్నట్టు హెల్తీ సేఫ్టీ గైడ్లైన్స్ మానిటర్ చేస్తుంది. రీటైల్ స్టోర్లో టెక్ స్టార్టప్ సేఫ్ జాబ్ అండ్ అలా చూసుకుంటుంది అన్నట్టు. ఆరోగ్య సేతు ఇది బ్లూటూత్ టెక్నాలజీ GPS లొకేషన్ వాడి ఇన్ఫెక్టెడ్ ఎవరితో ఉన్నారో వాళ్ళకి ట్రాక్ చేస్తుంది అన్నట్టు, వాళ్ళతో కాంటాక్ట్లు వచ్చిన వాళ్ళ. ఇది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డెవలప్ చేసింది నీతి ఆయోగ్ ప్రైవేట్ సెక్టర్ IT ఎక్స్పర్ట్స్తో కలిపి. ఆరోగ్య పాత్ ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ CSIR ఆరోగ్య పాత్ సప్లై చైన్ పోర్టల్ అనేది ఇన్ఫో ఇస్తుంది. రియల్ టైమ్ అవైలబిలిటీ ఆఫ్ మాస్క్, PPI, మెడిసిన్స్, అదర్ క్రిటికల్ హెల్త్ కేర్ సప్లైస్ ఫర్ కరోనా. కోవిన్ నేషనల్ హెల్త్ అథారిటీ పోర్టల్ ఫర్ కరోనా వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్, సప్లై చైన్ మేనేజ్మెంట్, మానిటరింగ్, అడ్వర్స్ సైడ్ ఎఫెక్ట్. మిషన్ కోవిడ్ సురక్ష మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కరోనా వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి అది అన్నట్టు. ప్రాజెక్ట్ క్యాడ్ నీతి ఆయోగ్ ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీస్ కన్సార్టియం ఫర్ అఫోర్డబుల్ అండ్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్స్ CARD కన్సార్టియం ఫర్ అఫోర్డబుల్ అండ్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్స్ అన్నట్టు కరోనా వైరస్ టెస్టింగ్ కిట్స్ని పెంచాలి. ప్రాజెక్ట్ క్యాడ్ స్ట్రింజెన్సీ ఇండెక్స్ అన్నట్టు ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇచ్చింది, ఎంత కంట్రీ ఎంత స్ట్రిక్ట్గా లాక్డౌన్ ఇచ్చింది అని. డయాగ్నోస్టిక్ కిట్ వచ్చేసి డిప్కోవాన్ కరోనా సెల్ఫ్ డయాగ్నోస్టిక్ కిట్ ఇది DRDO డెవలప్ చేసింది. DRDO's డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ డిపాస్ డెవలప్ చేసింది ల్యాబొరేటరీ. 75 minutesలో ఇస్తుంది. కాస్ట్ 75 అన్నట్టు. కమర్షియల్లీ లాంచ్డ్ ఢిల్లీ బేస్డ్ వ్యాన్గార్డ్ డయాగ్నోస్టిక్ కంపెనీ. ఇంకోటి కరోనా మెడిసిన్ 2DG ఇది DRDO's న్యూ ఓరల్ డ్రగ్ 2-deoxy-D-glucose డ్రగ్ కెన్ ప్రొవైడ్ ఎర్లీ రిలీఫ్ ఫ్రమ్ ఆక్సిజన్ డిపెండెన్సీ అమంగ్ ద కరోనా పేషెంట్. ఆక్సిజన్ డిపెండెన్సీ తగ్గిస్తుంది అన్నట్టు. 2DG అన్నట్టు అంటే ఓరల్ డ్రగ్ 2-deoxy-D-glucose అన్నట్టు. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎమర్జెన్సీ పర్మిషన్ ఇచ్చింది దీనికి. ఇలా అన్నట్టు. రెమ్డెసివిర్ అనేది యాంటీవైరల్ ఇంజెక్షన్ అనేది ఇది క్రిటికల్ ఆర్ సివియర్ కేసెస్ ఆఫ్ కరోనాలో డీడ్ చేశారు. బట్ ఎక్కువ ప్రిస్క్రైబ్ చేయడం వల్ల షార్టేజ్ వచ్చింది రెమ్డెసివిర్. ఆంపోట్రిషియన్ B ఫర్ ఇంకా చాలా కొన్ని హెల్త్ స్కీమ్స్ ఉన్నాయి చిన్నవి. ఈ ఔషధి ఆయుష్ మినిస్ట్రీ పోర్టల్ ఆన్లైన్ లైసెన్సింగ్ ఆఫ్ ఆయుర్వేద, సిద్ధ, యునాని దానికి సంబంధించింది. ఈ ఔషధి AUSHADI యోగా యాప్స్ని భువాన్ యోగా, ఇస్రో యాప్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఇంటర్నేషనల్ యోగా డే ఎక్కడ యోగా లొకేటర్ అన్నట్టు అవెన్యూస్ చూడడానికి. 21 జూన్ వచ్చేసి డే ఆఫ్ యోగా. 4th జనవరి వచ్చేసి సిద్ధ డే. ఆయుష్మాన్ మినిస్ట్రీ స్టార్టెడ్ ఇది. 1st డిసెంబర్ వచ్చేసి ఎయిడ్స్ డే, మనకు అందరికీ తెలుసు. నేషనల్ ఆయుష్ మిషన్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద ఉంటుంది. కోర్ స్కీము 100% కాదు, యూనియన్ 100% కాదు. ఆయుష్ మెడిసిన్ వాడాలి, కొత్త కాలేజెస్, కొత్త హాస్పిటల్స్, మ్యాన్ పవర్ పెంచడానికి ఇది అన్నట్టు. నేషనల్ ఆయుష్ మిషన్. PM వృక్షాయుష్ యోజన ఆయుష్ మినిస్ట్రీ స్కీమ్ అన్నట్టు. మెడిసినల్ ప్లాంట్స్ కల్టివేషన్కి, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్కి. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన 100% ఫండెడ్ బై యూనియన్ అన్నట్టు. రీజనల్ ఇంబ్యాలెన్సెస్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తగ్గించడానికి ఎయిమ్స్ లైక్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి, మెడికల్ కాలేజెస్ని అప్గ్రేడ్ చేయాలి ఇది అన్నట్టు. రాష్ట్రీయ ఆరోగ్య నిధి హెల్త్ మినిస్ట్రీ ఇస్తుంది. BPL పేషెంట్స్కి ఎవరైతే మేజర్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ ఉన్నారో ఫ్రీ ట్రీట్మెంట్ తెచ్చుకోవడానికి పెద్ద హాస్పిటల్లో యూజింగ్ దిస్ రాష్ట్రీయ ఆరోగ్య నిధి. నేషనల్ ఫార్మాకో విజిలెన్స్ ప్రోగ్రామ్ అడ్వర్స్ మానిటర్ చేయడానికి, అడ్వర్స్ డ్రగ్స్ రియాక్షన్స్, స్ప్యూరియస్ ఆర్ ఫేక్ డ్రగ్స్ని ఇవ్వడానికి. డీవార్మింగ్ అన్నట్టు. చిల్డ్రన్కి బెండలోస్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, అవేర్నెస్ ఇస్తారు, క్లీన్లీనెస్ నేర్పిస్తారు అన్నట్టు. అటల్ జై అనుసంధాన్ బయోటెక్ మిషన్స్ అన్నట్టు. ఇది సైన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ లాంచ్ చేసింది. 5 ఇనిషియేటివ్స్తో ఉన్నతి అని హెల్త్ని, అగ్రో అండ్ ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. ఎగ్జాంపుల్ రీసెర్చ్ ఆన్ బయోఫోర్టిఫైడ్ అండ్ ప్రోటీన్ రిచ్ వీట్,
Mission on Antimicrobial Resistance, Innovative Technology for the Swachh Bharat Mission, INDCEPI, a mission to develop affordable vaccine for endemic diseases, Garbini, a research mission to find out reasons for preterm premature birth so babies can be saved accordingly.